ఎవరైనా ఎవరికైనా జాబ్ రావాలనుకున్న వాళ్ళు, ఎవరికైనా మార్క్స్ మంచిగా రావాలన్నా ఇది చదువుతూ ఉండండి. ఇది కొంచెం డ్యామేజ్డ్ అయింది, కానీ నాకు ఇదంతా వచ్చి చూడకుండా 108 పిండి దీపాలు పెడితే. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గౌరీపరెడ్డి పుట్లూరు. సో ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు మేము గుడికి వెళ్దాం అనుకుంటున్నాము. సో అదే ఈ వ్లాగ్లో ఉండబోతుంది. సాయిబాబా గుడి మా ఇంటి దగ్గరలో ఉంది, సో అక్కడికి వెళ్ళబోతున్నాం. ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి పొద్దున్నే లేచి దీపం పెట్టుకొని అన్నీ ఎప్పటిలాగానే చేస్తాము. సో సాయంత్రం గుడికి వెళ్దామని ప్లాన్ చేసినాము. పొద్దున వెళ్దామంటే కుదరలేదు. సో ఈరోజు నేను ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే, ఇప్పుడే దేవుడికి పూజ చేద్దామని వచ్చాను, అది చూపిద్దాం అనుకుంటున్నాను మీ అందరికీ. సో స్టే ట్యూన్డ్ టు మై ఛానల్ అండ్ సీ ఫుల్ బ్లాగ్ గైస్. థ్యాంక్ యూ. సో పొద్దున్నే పూజ అయిపోయిందని చెప్పాను కదా గైస్, అది ఇదే. మంచిగా పూలు పెట్టి ఇవన్నీ మమ్మీ చేసిందే. సో ఇప్పుడు నేను దీపం పెట్టబోతున్నాను. శరణం ప్రపత్తే శ్రీ సాయినాథం శరణం ప్రపత్తే. హేమనందన శ్రీ విభూషిత వరలక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ మదకండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖా శ్రీరాకీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ మదకండ శ్రీ విజయీ భవ. సత్య సవితృ కటక చయన పుణ్య ఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ మదకండ శ్రీ విజయీ రాజమాంబసుత గర్భ పుణ్య. ఇప్పుడు రోజు అంటే రోజు కాదు, అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటుంది, కానీ నేను సిద్ధమంగళ సూత్రం అనేది చదువుతాను. అది ఎలా ఉంటుంది అంటే మీకు చూపిస్తాను. ఇది కొంచెం పాత పడ్డది. ఎన్ని లైన్స్ ఉంటుంది అంటే 9 ఉంటుంది. సో నేను అది అంటే ఇది కొంచెం డ్యామేజ్డ్ అయింది, కానీ నాకు ఇదంతా వచ్చి చూడకుండా సో ఇది చదువుతాను. ఎందుకంటే మనకే మంచిది. స్టూడెంట్స్ ఎవరికైనా జాబ్ రావాలనుకున్న వాళ్ళు, ఎవరికైనా మార్క్స్ మంచిగా రావాలన్నా ఇది చదువుతూ ఉండండి. మంచిగా దత్తాత్రేయ యొక్క మీ ఆశీర్వాదాలు ఉంటాయి. సో మీరు ఇలాంటివి చదువుకోండి, మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇది ఒక 11 టైమ్స్ చదువుకొని దాన్ని నెక్స్ట్ గుడికి వెళ్ళాక మీకు చూపిస్తాను గైస్ ఎట్లుంటుంది గుడి. మేము ఎప్పుడు ఏ గుడికి వెళ్తామో ఇవన్నీ మీకు చూపిస్తాను. మేము ఎప్పుడు బయటకు వెళ్ళినా ఫస్ట్ వీడిని ఆడిపించినాక దాని తర్వాత వాల్ లేకపోతే మమ్మల్ని ఊరికనే వదిలిపెట్టాడు. అందుకని కొంచెంసేపు ఆడుకుంటున్నాం. అలాగే మమ్మీ ఇట్లా శనగమాల రెడీ చేస్తుంది, దేవుడికి ఇద్దాము. ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి సాయిబాబాకి శనగమాల అంటే చాలా ఇష్టం కాబట్టి 108 శనగాలు కుచ్చి సాయిబాబాకి ఇద్దామని చేస్తున్నాము. ఈ జనగమాల ఇప్పుడు మీకు దేవుడేసింది కూడా చూపిస్తాను. ఇంత మంచిగా ఉండే అంటే అందరు తీసుకొచ్చారు, మేము కూడా దాంట్లో కొంతమంది చేసినాము. హాయ్ గైస్, గుడికి వెళ్ళే ముందు ఏం చేస్తున్నావు మమ్మీ? శనగలు మాలిస్తున్నాం గైస్. బ్లాక్ బిల్ నుండి సైరన్ నుండి ఇలా పట్టుకోండి. ఇక్కడ దేవుడికి హారతిస్తున్నారు. ఎవరైనా ప్రదక్షిణలు చేయాలనుకున్న వాళ్ళు ఈ గుడి చుట్టూ తిరిగి చేయొచ్చు. 108 అయినా 3 అయినా చేయొచ్చు. కోరుకున్న కోరిక అయితే 108 చేయొచ్చు. అట్లనే పిండి దీపాల హారతిని ఇస్తున్నారు. పిండి దీపాలు కూడా పెట్టచ్చు. 108 అనుకున్నది అవుతుంది. ఇంకా మనం వేసిన శనగనమాలపై చిన్న సాయిబాబా విగ్రహానికి వేశారు. దేవుడు ఎంత బాగుందో చూడండి. ఈ దేవుడి ఎవడు మా కోసం చూస్తున్నట్టున్నారా? వదిలేసి వెళ్ళారే. సో ఈరోజు స్పెషల్ ఆలు కుర్మా ఇంకా చపాతి.
కానీ చాలా 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 బాగుంది. మమ్మీ యూట్యూబ్లో చూసి చేసినప్పుడు చాలా బాగుంది. షేకండి షేకండి డాడీ చేయి మీద కొట్టుడాడు ఒకసారి అలాగే ఇట్లా టచ్ చేయండి షేకండి ఇస్తాడు Gachko. Namiyati, Muyati, Yatka. Kuchko. Chamanira. Chamidia. Una porco. Una porco. సో అది గైస్ నా వ్లాగ్. సాయిబాబా గుడికి వెళ్ళినాము. ఇక్కడ ఎంత మంచిగా ఉండే అంటే శనగల ప్రసాదం ఇచ్చారు, మేము కొబ్బరికాయ కొట్టాము. ఇంకా మాకు ఆ సలిబిడి లడ్డూలు అవి కూడా ప్రసాదం లాగా ఇచ్చారు. చాలా చాలా ప్రశాంతంగా ఉంది గైస్. ఇంకా నాకు చెప్పారు ఒకటి గుడ్డ గీరుతున్నాను, సో అది మొక్కుటే అవుతుంది అని చెప్పారు. 108 పిండి దీపాలు పెడితే మంచి జరుగుద్ది అని చెప్పారు. సో సరే ట్రై చేద్దాం కానీ దేవుడికి మొక్కుకున్నా 108 దీపాలు పిండి దీపాలు పెడతా అని. అట్లనే దేవుడికి మేము ఎన్నో అంటే మా 10th క్లాస్ నుంచి మా మమ్మీ ఎట్లా అంటే గురు పౌర్ణమికి ప్రతి గురు పౌర్ణమికి ఒక 10,000 లేకపోతే 5,000 అంటే మేము మొక్కుకున్న కోరిక తీరాకి ఇస్తుంది. సో ఈసారి కూడా గురు పౌర్ణమి అయిపోయింది. మళ్ళీ ఒకవేళ మేము అనుకున్నది అయితే మంచిగా దేవుడికి మొక్కుకుందాము, దేవుడికి ప్రదక్షిణ చేద్దామని అనుకున్నాము. సో వెయిట్ చేద్దాం, దేనికైనా టైం రావాలి కదా. అలానే దేవుడు కూడా మనకి అనుకున్నది అవ్వడానికి టైం పడుతుంది. సో ఆయన హే సాయిబా అనే ఒక సాంగ్ అది పాడుకోమని చెప్పారు మంచి జరగడానికి. సో అన్నీ చేద్దాం, ఏదొకటి మంచి జరుగుతుంది. మేము 9 గురువారాలు కూడా అప్పట్లో వేసేదాన్ని, ఇంకా మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం అనుకుంటున్నాం 9 గురువారాలు. సో మీకు 9 గురువారాలు వీడియోస్ కూడా కావాలంటే కమెంట్ చేయండి గైస్, పక్కా పెడతాను. మంచి మంచిగా చేస్తాము. నేను మొన్న పెట్టిన సాయిబాబా వీడియోలో ఎట్లయితే ఫస్ట్ గురువారం చేశానో అలానే చేస్తాను, కానీ ఇప్పటి నుంచి కొంచెం మంచిగా ప్రసాదాలు మంచిగా అవి చేయడం మీకు చూపిస్తూ చేద్దాం అనుకుంటున్నాను. సో స్టే ట్యూన్డ్ టు మై ఛానల్ గైస్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ కొట్టండి గైస్. బాయ్ గైస్.